హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రి ఇలా చేయండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయి. చాలామంది ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అయినా ఒక్క పైసా అయినా కూడా మిగలదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీ ఇంట్లో సంపద పెరగదు. అయితే మీ ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రిపూట ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి. పాటిస్తే చాలు, మీ సంపద రెట్టింపు అయిపోతుంది. చాలా ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం మీకు ఎప్పుడూ ఉంటుంది. డబ్బుకు కొదవ అనేదే ఉండదు. ఆర్థిక సమస్యలు కూడా మీకు రావు. అయితే చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు సూర్యాస్త సమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. చీపిరిను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. చాలామంది ఆడవారు ఇలా చేస్తారు, కానీ ఇలా చేయడం మంచిది కాదు. మీ ఇంట్లో డబ్బులకు ఏ లోటు ఉండకుండా ఉండాలి అంటే మీరు రాత్రి నిద్రపోయే ముందు చీపిరిను నిటారుగా ఉంచకండి. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అందుకే చీపిరిను ఎప్పుడు కూడా కిందికి వంచి పెట్టకండి. లక్ష్మీదేవి రాత్రిపూట ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోండి. చాలామందికి నిద్రపోయే ముందు ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది. దేవుడి గదిలో సహా అన్ని లైట్లను ఆఫ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో దేవుడి గదిని ఎప్పుడు చీకటిగా ఉంచకూడదు. మీ ఇంట్లో సంపద పెరగాలంటే మాత్రం రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి పూజా గది లైట్స్ వెలుగుతూనే ఉండాలి. మీరు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు దిండు కింద పెట్టి పడుకోండి. అలా పెట్టి పడుకొని నిద్రపోతే సరిపోతుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే అవి కూడా తిరిగి మీ దగ్గరకు వస్తాయి. ఈ పరిహారం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఉదయం సాయంత్రం వేళల్లో దేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగిస్తూ ఉండాలి. అయితే మీరు నిద్రపోవడానికి ముందు పూజ గదిలో చిన్న దీపం వెలిగించాలి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. నెమలి ఈగలు రాత్రి పడుకునే ముందు దిండి కింద పెట్టుకొని నిద్రపోండి. ఖచ్చితంగా అదృష్టం పెరుగుతుంది. మీ సంపద కూడా పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చెడు కలలు రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవిని సంతృప్తిపరిచే శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూల దండను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో ఏ కొరత ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి. ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే ఎర్రటి క్లాత్లో 5 లవంగాలు చుట్టి బీరువాలో పెడితే మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. లక్ష్మీ కటాక్షం పొందడానికి రాత్రిపూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే మీ డబ్బు కూడా పెరుగుతుంది. సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా తదస్సు దేవతల అనుగ్రహం తప్పకుండా మీ వెంటే ఉంటుంది. త్వరలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇంటి ప్రధాన ద్వారంపై పసుపు, కుంకుమ, గంధంతో స్వస్తిక్ వేయాలి. ఇలా వేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. చాలామంది తిన్న తర్వాత ఆ పాత్రలో చేతులు కడుక్కుంటూ ఉంటారు. అలా చేయకూడదు. ప్లేట్లో చేతులు కడుక్కోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది. ఆహారాన్ని అగౌరవపరిచినట్లు లక్ష్మీదేవి భావిస్తుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్ముతున్నారు. ఇంట్లో దక్షిణం వైపు స్టవ్ను పెట్టి వంట చేయకూడదు. ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టి వండాలి. అంటే మీరు వండినప్పుడు మీరు చూపు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది.
బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగు కాగితంలో పెట్టి మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ జీవితంలో సంపదకు కోల్పోతే ఇంట్లోని నీటి కుండ ఏ స్థితిలో ఉందో పరిశీలించండి. వాస్తు ప్రకారం ఇంట్లో నీటి పాత్రను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల దురదృష్టం దూరం అవుతుంది. ఇదే సమయంలో సంపద కూడా రెట్టింపు అయిపోతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా మీకు దూరం అవుతుంది. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లో అద్దాన్ని వాస్తు ప్రకారం అమర్చుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. వాస్తుశాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం మీ ఇంట్లో లేదా దుకాణంలో అద్దం ఈశాన్య దిశలో అమర్చుకోవాలంట. ఇలా ఉంచడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు. అలాగే మీకు ఏదైనా అప్పు ఉంటే వాస్తు ప్రకారం మంగళవారం చెల్లించడం మంచిదట. ఆ రోజు చెల్లించడం వల్ల అప్పులు త్వరగా తగ్గుతాయని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.